విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో నీట్ టాప్ ర్యాంకులు సాధిస్తున్న శ్రీ గోల్డ్ రైట్స్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాళ రాష్ట్రం అంతా దోపిడీకి గురైంది. ఆ దోపిడీని మనం ఆఫ్ చేయాలి. మనం ఈ రాష్ట్రంలో పుట్టినందుకు రాష్ట్రం తాలూకు భవిష్యత్తును కూడా చూడవలసిన అవసరం ఉంది. ఏ రాజకీయ నాయకుడైనా ఒకటే కోరుకుంటాం, మేము మన టైంలో ఏదో జరగాలి. మేము ఉన్నా లేకపోయినా పలానా అయ్యన్న పోతే టైంలోనో, లేకపోతే పలానా రమేష్ గారి టైంలోనో, పలానా రాజా గారి టైంలోనో ఒక మంచి పని జరిగిందిరా అని చెప్పుకుంటే చాలదా మనకని చెప్పి ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేను గర్వంగా చెప్పగలను, ఓడిపోతే ఓడిపోవచ్చు, రాజకీయాల్లో ఓడుతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. రేపు నామినేషన్ చేస్తే 10వ నామినేషన్ చేస్తున్నాను. అంత అదృష్టం అడుగుంటానండి. నాకు చిన్న వయసులో 25 సంవత్సరాల్లో నన్ను ఎమ్మెల్యే చేసింది నందమూరి తారక రామారావు గారు, మీ అందరికీ తెలుసు. దానికి మీ పెద్దలందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చి నన్ను ఈ స్థాయిలో తీసుకొచ్చారు. రామారావు గారి దైవాలు ఈవేళ అనేక కార్యక్రమాలు చేసాం. నర్సీపట్నంలో 150 పడకల ఆసుపత్రి ఎవరి వల్ల వచ్చిందండి? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదా? నర్సీపట్నం పాలిటెక్ కాలేజ్ ఎవరి వల్ల వచ్చింది? నందమూరి తారక రామారావు కాదా? నర్సీపట్నంలో ఇంజనీరింగ్ కాలేజ్ మాకారపాలెంలో ఎవరి వల్ల వచ్చింది? చంద్రబాబు నాయుడు వాళ్ళు కాదా? నర్సీపట్నంలో ఐటీఐ కాలేజ్ ఎవరి వల్ల వచ్చింది? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదా? పెదబొడ్డేపల్లిలో గురుకుల పాఠశాల ఎవరిచ్చారు? నందమూరి తారక రామారావు కాదా? ఇవన్నీ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మేము ఉండొచ్చు, పోవచ్చు, ఎన్నాళ్ళు బతుకుతాం, కానీ అయ్యన్న పోత టైంలో, తెలుగుదేశం టైంలో ఈ కార్యక్రమాలు జరిగాయని చెప్పుకునేటువంటి అవకాశం మాకు రావాలని కోరుకునే వ్యక్తులు మేము. అదే ఫ్యామిలీ నుంచి వచ్చారు రమేష్ గారు కానీ, రాధా గారు కానీ. స్వార్థం కోసం కాదు, పదవులు మాకు కొత్త ఏం కాదు. నేను 5 సార్లు మంత్రి చేశా, ఒకసారి ఎంపీ చేశా. అంతకన్నా నాకు ఏం కావాలండి? పదవులు నాకేం కొత్త కాదు కదా. కాకపోతే ఈ రాష్ట్రం నష్టపోయింది. ఈ రాష్ట్రాన్ని, మన ఇల్లు నష్టపోతే మన ఇంటిని బాగు చేసుకుంటాం, మన కుటుంబాన్ని బాగు చేసుకుంటాం. అలాగే మన రాష్ట్రం నష్టపోయింది దుర్మార్గుడు వల్ల. అంతే మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలా. రేపు మీరందరూ కలిసి జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తే, ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేసిన నాకు సైకిల్ గుర్తుపైన, మన అనకాపల్లి పార్లమెంట్కి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి మన సీఎం రమేష్ గారికి కమలం గుర్తుపైన మీరందరూ ఓటు వేయాలా. కమలం గుర్తు చూపించండి, అది కమలం గుర్తు. సైకిల్ గుర్తండి, అది సైకిల్ గుర్తు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఉండకూడదు. 2 ఒకే గుర్తు అయితే పర్లేదు, 2 వేరు వేరు గుర్తులు ఉన్నాయి. అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి చెప్పి అత్యధిక మెజార్టీతో గెలిపించి నన్ను అసెంబ్లీకి, సీఎం రమేష్ గారి పార్లమెంట్కి పంపించండి.